మీరా? మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు? ఓకే, మీరు ఎన్నిసార్లు వచ్చినా నేను అదే గెస్ట్ ని మళ్ళీ మళ్ళీ పిలుస్తా, అవే క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ అడుగుతా. నాట్ వెల్కమ్ బ్యాక్ టు ద ఇస్ అవర్ పాడ్కాస్ట్. ఇట్స్ అ వైబ్. ఈరోజు మన పాడ్కాస్ట్కి ఎవరు వస్తున్నారు తెలుసా? ఇప్పటికీ వాళ్ళు మన పాడ్కాస్ట్కి 3 సార్లు వచ్చినా నాకు తెలియని వాళ్ళే ఆ ప్రోమో మీద వేయండియా. నా పేరు వెంకటరామకృష్ణ. అందరు నన్ను రామని పిలుస్తారు. నేను పెద్ద చెప్పుకునేంతగా ఏం చేయలేదు, కానీ నా దగ్గర డబ్బు ఉంది. అందులో ఒక 50K ఇజావై వాళ్ళకి ఇచ్చాను. అందుకే నన్ను ఈ పాడ్కాస్ట్కి పిలిచారు. నా పేరు రాహుల్. నా దగ్గర కూడా చెప్పుకునే అంత పెద్దగా ఏం లేదు. నేను కూడా మా ఫ్రెండ్తో పాటు పైసలు ఇచ్చిన. ఈ ఎపిసోడ్కి స్పాన్సర్ చేసినాం, అందుకే ఇక్కడ మీ ముందున్నా. కానీ మాకేం గుర్తులేదు, ఎందుకంటే ఈ పాడ్కాస్ట్ గురించి గుర్తు పెట్టుకోవడానికి ఏం లేదు. మేము ఇది 3వ సారి ఇజావై పాడ్కాస్ట్కి రావడం. వావ్, సచ్ ఎ జెన్యూన్ ఇంటర్వ్యూ ప్రోమో కదా. ఇలాంటి పనికి మనం పిలిచినప్పుడు నేను అస్సలు హ్యాపీగా లేదు. హాయ్ గైస్, ఏం హాలత్ అయిపోయింది కదా, ఎవరు పిలవాల్సి వస్తుంది. హాయ్, హలో. ఇక్కడికి వచ్చినందుకు నాకు అస్సలు హ్యాపీగా లేదు. పేట్స్ 50K ఒక 10,000 తక్కువ తీసుకోవాల్సింది. ఎనీవేస్, ఐఎమ్ నాట్ సో గ్రేట్ఫుల్ టు బి హియర్. అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పండి, ఎలా వేడిగా అవన్నీ తీసేద్దాం. మీతో ఫ్రెండ్స్ ఎలా, మీరు ఏం చేస్తుంటారు? నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్, టైటిల్ గచ్చి కాను. నేను అప్పుడప్పుడు క్రియేటివ్ సైడ్ ఇన్వాల్వ్ అవుతుంటాను. వీడు ప్రొడక్షన్ అయినా చూస్తుంటాడు. వావ్, టైటిల్ అస్సలు బాగాలేదు. ఇంతకు ఎన్ని సినిమాలు తీశారు? 3. ఏంటది? లఫంగా, లేకి అండ్ ఇప్పుడు కచ్చిగా. అంకుల్ ఉన్నారా? చెప్పండి, సచ్ బ్యూటిఫుల్ టైటిల్ మీకు ఎలా పెట్టాలనిపించింది? అంటే ఈ సినిమాలో మన హీరో గజ్జి ఉంటుంది. ఆ గజ్జిని క్యూర్ చేసుకోవడానికి ఎంత దూరం వెళ్తాడో అనేది సినిమా. సో అందుకనే కచ్చిగా అని పెట్టాను. బ్రిలియంట్ అండి, మంచి సోది సినిమా అనుకుంటా. అవును, మేమే కావాలని సోదా యాడ్ చేసాం. ముందుగా 30 to 40 minutes షార్ట్ ఫిల్మ్ అనుకున్నాము, కానీ దాని తర్వాత ఉన్న సోదాన్ని యాడ్ చేసి ఒక 2 hours మూవీ లాగా చేశాము. నైస్. అక్కడ స్పేస్ లేదు కానీ మీరు తీసుకున్నారు. మీరు చెప్పండి రామ్ గారు, మీరు కూడా మనీ ఇచ్చారు పోడ్కాస్ట్ అవడానికి. పోస్టర్ హీరోని మొత్తం గుడ్డతో కవర్ చేస్తారు, ఎందుకు? అదే చెప్పాం కదండి, హీరో గజ్జి అని. సో అదే హీరో గజ్జి ఉంది కాబట్టి కవర్ చేసుకుంటాడు అనమాట, ఎవరు ముట్టుకోవద్దని చెప్పి. ఎవరు ముట్టుకోకూడదన్నా, ముట్టుకుంటే వస్తుందన్నా? అది తెలియాలంటే మీరు సినిమా చూడాలి. నేను సినిమా చూసానండి, మన పాడ్కాస్ట్ లోనే. మీ సినిమా కూడా ఆడియన్స్ లేరు. మీకు బుకింగ్స్ ఎంత వచ్చాయి? అంటే అది వచ్చాయి కదండి, బాగానే. ఎవరు లేరంటారండి, హౌస్ఫుల్ అయితే. అవునండి, బ్రేక్ అయిందిగా. నేను ఏదో పొరపాటు పడుతున్నట్టున్నారు. పొరపాటు గుర్తొచ్చింది. మీరు సినిమా తీసేటప్పుడు లేకపోతే సినిమా అయిపోయిన తర్వాత ఏదైనా పొరపాటు చేశారా? చెప్పండి. ఈ పాడ్కాస్ట్ కరెక్ట్గా చెప్పారు. మేము మా ఎక్స్ఎల్ ప్రొడ్యూస్ చేయడమే నేను చేసిన పెద్ద పొరపాటు. ఇప్పుడు క్వశ్చన్ రాహుల్ గారు. చెప్పండి. పెట్టిన డబ్బులకి కాస్త న్యాయం చేయండి. అది ఇంపార్టెంట్ మెసేజ్ వస్తే చూస్తుంటే ఇది ఎలాగో ఎడిట్లో తీసేయండి. ఈ గ్యాప్లో ఏమడిగినా మర్చిపోయానే. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడుగుతాను, 2% ప్రామిస్ కోసం. మీకు ఓకేనా? ఓకే. ఎందుకు వద్దండి, డబ్బులు ఇచ్చాక. ఓకే, మీరు మూవీ ఫండింగ్ కోసం చాలా కష్టపడ్డారు. సారీ, ఏదో టైప్ మిస్టేక్ అనుకుంటా. మీరు ఫండింగ్ కోసం ఎంత కష్టపడ్డారు? అది సినిమా ఫండింగ్ కోసం మీ అందరికి తెలిసిందే, క్రౌడ్ ఫండింగ్ చేశాను. క్రౌడ్ ఫండింగ్ అంటే జనాల డబ్బు, మీరేనా ప్రొడ్యూసర్ అవుతారు? అంటే 50% మేము పెట్టుకున్నామండి. మా దగ్గర డబ్బులు లేకపోతే మీరే పిలుస్తారు మమ్మల్ని. మీరు మాటికి డబ్బులు పెట్టామనకండి, షోలో చేస్తున్నాం కదా. సరే, మీరు ఇందులో మల్టిపుల్ కెమెరాస్ వాడారట, ఎందుకు? అంటే హీరోకున్న కాంప్లికేషన్స్ కి డిఫరెంట్ కెమెరాస్ వాడారు. ఇది నిజానికి ఒక ఎక్స్పెరిమెంట్ గా చేశాను. ఎక్స్పెరిమెంటా? ఏంటిది? అంటే హీరోకున్న ఎక్స్ట్రీమ్ మూడ్ స్వింగ్స్ వల్ల ఆ మూడ్ స్వింగ్స్ తగ్గట్టుగా డిఫరెంట్ కెమెరాస్ వాడారు. అందుకే సినిమాలో ఉందన్నమాట. సో ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను, దాన్ని మీరు సీరియస్గా రిలేట్ అవ్వాలి, వైరాలిటీ కోసం. నేను ముందే చెప్తున్నాను, నేను అడిగే క్వశ్చన్కి మీరు చాలా అగ్రెసివ్గా రిలేట్ అవ్వాలి. సో మై క్వశ్చన్ ఈస్, ఈ సినిమాకి బ్యాడ్ రివ్యూస్ వస్తున్నాయి అంట, దాన్ని మీరు ఏమంటారు? అంటే ప్యూర్ అడుగున్నారు. ఎవరండి రివ్యూస్? అసలు నాకు అర్థం కాదు. యాక్చువల్లీ స్పాయిలింగ్ ద మూవీ. ఎవరంటే మూవీ బ్యాడ్ అన్నది? అక్కడ ఆడియన్స్ టికెట్స్ బుక్ చేసుకుంటుంటే
కార్పొరేట్ బుకింగ్స్ కాదా? ఏంటంటే కార్పొరేట్ బుకింగ్స్ జెన్యున్ అండి మాది. మరీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. మీకు అంతగానో బాగుంటే దమ్ముంటే మనపడతా బ్యాన్ చేయండి నా సినిమా. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను ఇంత కమెంట్ చేస్తున్నాను కదా, నా సినిమాని బ్యాన్ చేయండి. మా దగ్గర యాడ్ తీసుకోకండి, మాకు రివ్యూస్ రాయకండి, మా సినిమాకి ఆర్టికల్స్ వేయకండి. చూసుకుందాం, నేను చూసుకుంటాను. నాకేం అవసరం లేదండి, నాకేం భయం లేదు. మానిపడండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, నేను చూస్తాను. ఏంటండి అంత వీక్ వచ్చింది? పోతారేమో భయపడ్డాను. అది కాదండి, మా మీద బతుకుతూ మా దగ్గర పైసలు తీసుకుంటూ మమ్మల్ని చంపడం ఏంటంటా నేను అసలు ఈ సాధ్యం ఏంటండి? అంటే మీరు డబ్బులు పెడుతున్నారని ప్రతి చిత్ర సినిమా చూడలేదండి. ప్రశాంత్ ఏడయ్యా, ఎక్కడయ్యా ప్రశాంత్? సార్ మీరు చాలా ఫేమస్ అవుతున్నారు. అలాగా ఒకసారి నవ్వండి, ఒకసారి కోపడండి, ఒకసారి సిగ్గుపడండి. ఓకే, అది చాలు. ఇరవై బయలుదేరారు. అదేంటి అప్పుడే పాడ్కాస్ట్ అయిపోయిందా? అంటే మీరు రేషన్ తీసుకున్నాం కదా, బట్ అన్నిటితో కలిపి ఒక ప్రోమో కోడ్ చేసి రిలీజ్ చేస్తాము. ఆ రేషన్ బట్టి ఇంట్లో ప్లాన్ చేస్తాం. ఓకే, ఇరవై వెళ్తాం. ఎలా అయితే పర్ఫార్మెన్స్ అది పోలా? పర్ఫార్మెన్స్ ఓకే కానీ కాన్సిక్వెన్సెస్ చూసుకోండి సార్. ప్రోమో నా రేషన్ చూసే గడిచిపోతుంది బత్తాయి. is survived.